నా పేరు బొందు జయరాం. ఏం చేస్తారండి? నేను టైం వేస్తున్నా. వైసీపీ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది. అప్పుడే సూపర్గా ఉంది. ఇప్పుడు వచ్చింది ఏమన్నా తక్క ఏమన్నారు 100 రూపాయలు ముందు అన్నాడు. ఏం 100 150 రూపాయలు లెంగుతున్నాడు. అంత మనిషి కడుపులు నొప్పి చచ్చిపోతున్నారు. ఏముంది అది? అంతకుముందు ఓసీ అంటే ఓసీ మొత్తం సూపర్గా ఉంది చంద్రబాబు టైంలో. ఇప్పుడు అంతా కూడా జగన్ వచ్చి కానీ కూడా వీళ్ళు వచ్చిన కూడా అదే ముందు అమ్ముతున్నాడు. మరి పవన్ కళ్యాణ్ జగన్ వచ్చాడు, ముందు మారవచ్చు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు వచ్చాడు, ముందు మారవాలా కదా, అదే ముందు వచ్చింది. అది 150. మేము వస్తాం ప్రభుత్వానికి ఏదైనా సరే సూపర్ ముందు అన్నాడు. ఏం మార్చాడు చెప్పు? ఏది మారవాలా, అదే ముందు కంటిన్యూ చేస్తున్నారు. వీళ్ళు వంశులు తాగొచ్చు, కుర్చీలు వేసి తాగొచ్చు అన్నారు. ఇప్పుడు రోడ్ల మీద వచ్చి పోలీసు పట్టుకుంటున్నారు. ఏంది మార్చి ఏం మారాలా? వచ్చారు ఎక్కడ పొట్టు తాగినా సరే వచ్చి పోలీసులు పెట్టుకుంటున్నారు. దేని గురించి పెట్టుకుంటున్నారు? అక్కడ తాగొద్దు, ఇక్కడ తాగొద్దు అంటున్నారు, ఇక్కడ తాగొద్దు కొడతా ఉన్నారు. కష్టపడి డబ్బులు పెట్టి కష్టపడి పని చేసుకొని ముందొకుతుంటే ఎవడు కూడా పట్టించుకోవట్లా. ముందు వల్ల రేట్లు తగ్గల. అదే జగన్ గడ ముందు వీళ్ళు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అదే ముందు అమ్ముతున్నారు. మరి ఏది మారింది? ప్రభుత్వం ఏది మారలే కదా, అదే ప్రభుత్వం. పథకాలు ఏమండి సార్? ఏ పథకాలు లేవు. ఏ పథకాలు అన్నారు? ఏముంది? గ్యాస్ గ్యాస్ కొంతమంది డబ్బులు పడితే కొంతమంది పట్ల. ఏం పడుతుంది చెప్పు? ఏం పట్ల? కొంతమంది పడితే కొంతమంది పట్ల. ఎందుకు పడట్లా మరి చెప్పు? నేను ఫ్రీ అన్నా, 3 గ్యాస్ ఫ్రీ అన్నాడు. 3 గ్యాస్లు ఫ్రీ కూడా మేము మొన్న బ్యాంకుకి వెళ్ళా. బ్యాంకుకి వెళ్తే డబ్బులు పడలా, వెళ్ళి చూసుకొని వచ్చా. 3 గ్యాసులు ఏం పడ్డా? ఒకటి బండకం పడాలి కదా, ఏం పడలా. ప్రభుత్వం జగన్ ప్రభుత్వం బాగానే ఉంది. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ వీళ్ళు వచ్చారు కదా, వీళ్ళు మాటలు చెప్పారా కానీ ఏది ముందు ఏదైనా సరే 90 రూపాయలు కట్టాలన్నాడు. ఏదైనా సరే అన్నాడు. మరి ఏది తగ్గిస్తుంది? ఏది ఓన్స్లో తాగడం కూర్చొని అన్నాడు. ఏడ తాగుతున్నారు? వాడు కష్టపడి పని చేసుకుని వచ్చి 150 ముందు అవుతుంటే రోడ్ల మీద తాగుతుంటే వచ్చి పోలీసులు పట్టుకుంటున్నారు. పోలీసులు దేన్ని పట్టుకుంటున్నారు? టైం పట్టింది. టైం చెప్పాడు కదా, టైం పట్టింది. ఇప్పుడు వాళ్ళు వచ్చి అన్నాళ్ళు అయింది ప్రభుత్వం 5 నెలలు అవుతుంది. 5 నెలలు కూడా వంశంలో ముందు తాగటం లేదు సీను. అంటే ఇంకే కాడ కంపల్లోనూ దొంగతనంగా కష్టపడి పనిచేస్తే నా కొడుకు కూడా దొంగతనం పోయి కంపలపై ముందు తాగాల. పోలీసులు భయపడి కష్టపడి కూలి పని చేసుకుంటున్నాడు. సాయం దాకా వచ్చింది వాడికి 700 కష్టపడి ఒక 150 ముందు ఊరుకుంటున్నాడు. కంపలపై దొంగతనం పోయి తాగటం ముందు అవసరం లేదు కదా. ఇప్పుడు ప్రభుత్వం ఏముంది? నేను ఫ్రీగా వస్తాం, వంశం ఉంటుంది, వంశంపై కూర్చొని తాగొస్తున్నాడు ప్రభుత్వం. మరి లేదుగా. మన పవన్ కళ్యాణ్ పార్టీ సీఎం పార్టీ బాగోలని కాదండి, ఏందని మా పేదవాళ్ళని ఆలోచించాలి. పేదవాళ్ళని ఆలోచించి పొద్దుగూరు కష్టపడుతున్నాడు. ఇప్పుడు మట్టి పనులు చేస్తున్నారు ప్రభుత్వం. కాదు ఫస్ట్ కల్లా మొత్తం రేట్లు తగ్గుతాయి, మొత్తం ఫ్రీగా ఉండవచ్చు అని మాట్లాడారు కదా. మరి ఏది ఫస్ట్ పోయి ఫస్ట్ అన్నాళ్ళకి పోయి 2 నెలలు అయింది. మరేది ఎక్కడ సోమకారు ఆడుంది? అప్పులు చేశాడండి వాడు, వాడు పడ్డాడు. ఇప్పుడు వీళ్ళు వచ్చారు కదా, వీళ్ళు వచ్చినప్పుడు కూడా మరి ప్రభుత్వం మారాలిగా. 6 నెలలు అయింది కదా. వంశీ ఫ్రీ, వంశీలో బార్లు ఇచ్చాడు, వంశీలో పెట్టుకోమని చెప్పు, తప్పే ఉంది? తప్పు లేదు కదా దానికి.